హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం ఛానల్. ఇవాళ నేను పాయసం చేస్తున్నానండి. సేమియా సగ్గుబియ్యం పాయసం. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఇదిగోండి, అన్ని కథ బ్యామిన సేమియా తీసుకున్నాను. ఇదిగోండి, దానికి సరిపడా సగ్గుబియ్యం, కాసిన జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు, యాలక్కాయ, ఒక పావు కేజీ పంచదార అన్నమాట. ఒక పెద్దది పాల ప్యాకెట్ తీసుకున్నా. పచ్చిపాలు కాసి పక్కన పెట్టుకోవాలండి. పాలు కాసుకొని పక్కన పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. పాయసం పాలు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను అన్నమాట. పాలు కాసుకుందాము. ఆ పొయ్యి మీద సన్నగా పాలు కాగుతూ ఉంటాయి. సన్న సెగనే వేయించుకోవాలి. సేమియా ఊరకే మాడిపోతాయి అన్నమాట. ఇవ్వండి ఇట్లా సేమియా వేయించుకుందాం. సన్న గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకుంటే అప్పుడు పాయసం కమ్మగా ఉంటుంది అన్నమాట. ఒక స్పూను నెయ్యి వేసి ఇట్లా సేమియా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేస్తే కమ్మగా వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఇవి వేగినాయండి సేమియా చక్కగా గోల్డ్ కలర్లో. ఇప్పుడు అవన్నీ వేయించుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ ఇప్పుడు ఇది బాండి పెట్టుకుందాం. ఈ పాయసానికి పెట్టుకుందాము. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. అవన్నీ వేయించాలంటే అది స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇగోండి, కిస్మిస్, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి. చూడండి, వేయించుకుంటే ఎర్రగా కమ్మగా ఉంటాయి అన్నమాట. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇట్లా నేతిలో నెయ్యి చూసారా, ఇట్లా ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇది ఇందులో పాయసం కాసుకుంటున్నాం కదా, వాటర్ పోసుకుందాం. ఎన్ని గ్లాసులు పోస్తానో చూడండి. ఇగోండి, నీళ్ళు ఇట్లా తెక్కట్లాడాలన్నమాట అన్నలాగా. ఇప్పుడు నేను సగ్గుబియ్యం పోస్తాను. ఈ లావు సగ్గుబియ్యం అన్నమాట. లావు సగ్గుబియ్యం ఇదివరకు ఇవే వాడేవాళ్ళం. లావుగా ఉండేవి, బాగుండేవి. ఇప్పుడు సన్నవి వస్తున్నాయి, అవి కూడా బాగుంటున్నాయి. ఈ లావు సగ్గుబియ్యం ఇట్లా పోసుకోవాలి. నీళ్లు బాగా తెక్కట్లాడితే పోతే 2 నిమిషాల్లో సగ్గుబియ్యం ఉడికిపోతాయి అన్నమాట ఆ వేడికి. అందుకని ముందు సగ్గుబియ్యం పోసుకోవాలి నీళ్ళు తెక్కట్లాడినాక. ఇవ్వండి, సగ్గుబియ్యం ఉడికింది. 30 వంతు ఉడికింది బాగా సగ్గుబియ్యం ఇట్లా ఉడకాలన్నమాట. ఇప్పుడు సేమియా వేసుకుందాం. ఈ ఉడకుండానే ఈ సేమియాలు అయితే సేమియా నజ్జు అయ్యిద్ది అనమాట. ఈ ఉడికినాకే సేమియా వేసుకోవాలి. సేమియా వరకే 2 నిమిషాలకే బాగా ఉడికిద్దండి. వంతులు ఉడికినాక సగ్గుబియ్యం, అప్పుడు సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక వంతు శుభ్రంగా సేమియా సగ్గుబియ్యం 2 ఉడికిపోతాయి. అప్పుడు మనం పంచదార వేసుకుందాం లాస్ట్లో. బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం ఉడికేవాడికి లేట్ అయ్యిద్ది అనమాట. అందుకని 3 వంతులు ఉడికినాక సేమియా వేసుకుంటే సేమియా ఉంది వేడి నీళ్ళలో కడగంగానే కొంచెం ఉడికిపోతాయి. అందుకని ఇలా ప్రాసెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉడికినాక మనం పంచదార వేసుకుందాం. చూడండి, యాలక్కాయ పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇక చక్కగా ఉడికిందండి సేమియా. పంచదార వేయకముందే ఇవన్నీ ఉడకాలన్నమాట. మనం పంచదార వేసే టయానికల్లా ఉడికిపోవాలి ఇవన్నీ. ఇక అది ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇగండి, పావు కేజీ పంచదార, 2 పెద్ద గ్లాస్ నిండా 2 గ్లాసులు పంచదార అన్నమాట. పావు కేజీ అంటే 2 గ్లాసులు అవిద్ది పంచదార. ఇగోండి, ఇట్లా శుభ్రంగా కలబెట్టుకోవాలి. ఇగండి, పంచదార కొంచెం జిగట వచ్చిందాకా ఉడకాలి. పంచదార కూడా ఎమ్మటే కాసేపటికే తీసేయకూడదు, అప్పుడు నీరుగా ఉంటుంది. జిగట వస్తే అప్పుడు మంచి టేస్ట్ వచ్చింది. పంచదార కూడా జిగట రావాలి బాగా ఉడికి, పంచదార కూడా వీటిల్లో. అదండి, ఇదిగోండి, శుభ్రంగా ఉడికింది చూసారా. పంచదార కూడా ఉడికి ఇట్లా చిక్కదనం రావాలి. ఇప్పుడు పాలు కాసి పెట్టుకున్నామండి మేము. కాసి పెట్టుకున్న పాలు ఈ చల్లారినాక, పొయ్యి కట్టేసినాక ఇది చల్లారినాక అప్పుడు ఈ పాలు పోసుకోవాలన్నమాట. పాలు పోసుకున్నాక ఈ వేయించి పెట్టుకున్నాయి మన జీడిపప్పు ఇవి కూడా వేసుకుందాం. కమ్మగా టేస్ట్ వచ్చింది పాయసం. ఇప్పుడు బాగా ఉడికింది, కట్టేసేస్తున్నా పొయ్యి నేను. తర్వాత చల్లారినాక పాలు పోసుకోవాలి. వేడి మీద పాలు పోసుకోమాకండి.
అవి ఇరిగిపోతాయి అన్నమాట వేడి మీద. అందుకని చల్లారాలి, పాలు చల్లారాలి. ఈ పాయసం చల్లారినాకే పాలు పోసుకోవాలి. ఇగండి అయిపోయింది, పొయ్యి కట్టేసుకుంటున్నాను. చక్కగా ఉంది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందాం. చల్లారిపోయింది. ఈ పాలు కూడా ఇగో కాసి పెట్టుకున్నాం. పెద్దది పాల ప్యాకెట్ తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇట్లా మొత్తం పట్టిద్ది. మనము ఎక్కువే కాసుకున్నాం అన్నమాట. పాల ప్యాకెట్ పట్టింది. ఆ పాలు కూడా ఎక్కువ ఉంటేనే టేస్ట్ వచ్చిందండి ఈ పాయసానికి. చిక్కగా ఉంటే పాలు పోతే అది క్వాలిటీ పలసబడిద్ది అనమాట. అందుకని కాసుకునేటప్పుడే చిక్కగా కాసుకోండి. పంచదార బాగా ఉడకాలి, ఉడికితేనే టేస్ట్ వచ్చింది. సరే, ఎట్లా ఉంది? మీరు ఎట్లా కాసుకోండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అన్నీ వేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి, ఇది చక్కగా ఇట్లా బాక్సులో పోసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎట్లా ఉంది పాయసం? అది ఇందులో జీడిపప్పు, బాదం పప్పు వేద్దాం. జీడిపప్పు వేస్తున్నానండి, కిస్మిస్లు, జీడిపప్పుడు ఇవన్నీ నేతిలో వేయించి పెట్టుకున్నాను అనమాట. అవి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇదంతా నెయ్యేనండి, నేతిలో వేయించుకున్నాను. పాయసానికి ఒక 2 స్పూన్లు అట్లా నెయ్యి తగిలితేనే టేస్ట్ వచ్చింది. చూడండి, కమ్మటి పాయసం అండి. సేమియా సగ్గుబియ్యం పాయసం ఇది. అంత టేస్ట్గా మీరు కూడా చేసుకోండి. అన్నీ చక్కగా ఆగనియాలి, ఉడకాలి. ఉడికితేనే కమ్మగా వచ్చింది అనమాట. ఇట్లా చేసుకోండి మీరు కూడా. సరే అండి, బాయ్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.